నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయిపురం గ్రామంలో 2 రోజుల క్రితం సచివాలయం వద్ద ఎరువులను తీసుకునే విషయమై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం చివరికి పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎరువులు కొందరికి ఇచ్చి తమకు ఇవ్వటం లేదని అధికారులను ఎరువులు అడిగినందుకు తమపై పోలీసులకు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించి దాడి చేశారంటూ గ్రామానికి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేరి వైద్య చికిత్సలు పొందుతున్న గ్రామానికి చెందిన అల్లంపాటి శ్రీనివాసులరెడ్డి, రాపూరు చిన్నపెంచులరెడ్డి, అల్లంపాటి వెంకట నర్సారెడ్డి అనేవారు చెప్పిన వివరాల ప్రకారం తమ గ్రామంలో ఈ నెల 27వ తేదీన సచివాలయం వద్ద ఎరువుల విషయమై జరిగిన చిన్న వివాదం తమపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ కు తీసుకువెళ్లి కొట్టారని ఆరోపిస్తున్నారు. అంటే ఈ నెల 26వ తేదీన తెలుగురాయపురం ఈ కలువాయి మండలం సంబంధించిన ఊర్లో సచివాలయం దగ్గర ఈ సబ్సిడీ ఎరువులు పంచుకునే క్రమంలో క్యూలో మెయింటైన్ చేయడంలో నేను ముందన్న విషయంలో రాణా ప్రతాప్ అతన్ని అదే గ్రామానికి చెందించిన కిషోర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నర్సారెడ్డి, పెంచెల్రెడ్డి అనేవాళ్ళు, చిన్న పెంచెల్రెడ్డి అనేవాళ్ళు కర్రతో కొట్టడం జరిగింది. దానికి సంబంధించి కేసు C-24 కేసు నమోదు చేయడం జరిగింది. అదే రోజే ఎస్ఐ గారు ఆ ముగ్గురు మనుషుల వల్ల కొట్టిన ముగ్గురిని పిలిపించి విచారించి పంపడం జరిగింది. సాయంత్రం అప్పుడే ఆ రోజు పంపడం జరిగింది. కానీ మళ్ళీ అది వైసీపీ వాళ్ళని కొట్టినారు, రైతులను కొట్టినారు అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా నిన్న ఆత్మకూరు హాస్పిటల్లో అడ్మిట్ అయినా తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళ మీద దెబ్బలుంటే చట్ట ప్రకారం ఎవరైనా చర్యలు తీసుకుంటాం. కొట్టింది లేదు, ఏం లేదు, పొలిటికల్గా మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం కేసు కట్టడం జరిగింది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మిగతా ఏ విషయాలు కావదు. చట్ట కేసు కట్టాము, పోలీసులు పిలిపించాము, చట్ట ప్రకారం పంపించాము, అంతే. కొట్టింది లేదు, తిట్టింది లేదు. వాళ్ళకి పార్ట్ 1 నోటీసులు ఇవ్వడానికి ఫోటోలు, ఆధార్ కార్డులు తెచ్చుకోమంటే రాకుండా వాళ్ళు దానికి భిన్నంగా మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళారు. మ్యాజిస్ట్రేట్ గారు ఇది నా హక్కు లేదు, మీరు ఏదంటే ప్రైవేట్ గా మన హాస్పిటల్కి వెళ్ళమని చెప్తారు, సజెషన్ ఇస్తారు. హాస్పిటల్ పోయినారు, దాని మీదట వాళ్ళు తెలుస్తాయి కదా, మెడికల్ గా వస్తుంది. థ్రెటన్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇంపార్షియల్ గా చట్టపరంగానే కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏదే విధమైన ఎటువంటి ప్రలోభం లేదు.